దేవుని నామానికి స్తోత్రం. చేరి వచ్చిన ప్రియ దేవుని సంఘానికి నిండు వందనాలండి. మరొకసారి ప్రభు యొక్క మహా కృపా కనికరమును బట్టి మరి యొక్క ఆదివారం ఇలాగున ప్రభు దినంలో చేరి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నటకై మనం చేరి వచ్చి ఉన్నాం. మంచిది. అలాంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో అలాంటి భయము వణుకుతో మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45వ కీర్తన మొదటి చరణం, రెండవ చరణం, తర్వాత 11వ చరణం మనం కలిపి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. చాలు. మనం ఈ వాక్య భాగంలో ఆరాధన కొరకైనటువంటి ఆలోచన తలంపులతో ఈ వాక్య భాగాన్ని విందాం. మరొకసారి ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను ఆలోచన చేస్తూ విందాం. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి ఈ యొక్క భక్తుడు 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ కీర్తన కోరహ కుమారుల యొక్క కీర్తనగా మనకి ఇక్కడ పైన చూసినట్లయితే తెలుస్తుంది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన రాజుగా ఉన్నటువంటి ప్రభువు మరి మన సౌందర్యమును లేదా నా సౌందర్యమును, మీ సౌందర్యమును కోరినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు ప్రభు వారి యొక్క లక్షణాలను గురించినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. మొదటిగా ఏంటంటే మన సౌందర్యమును కోరినటువంటి ప్రభు ఎవరంటే ఆయన అతి సుందరుడు. ఆయన అతి సుందరుడు. తర్వాత నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన అతి సుందరుడు. అంత మాత్రమే కాదు, ఆయన దయామయుడు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అతి సుందరుడు, దయామయుడు. తర్వాత 6వ చరణంలో మనం చూసినట్లయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అంటే సింహాసనాసీనుడై ఉన్నటువంటి ప్రభువు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అతి సుందరుడైనటువంటి ప్రభువు, దయామయుడైనటువంటి ప్రభువు. అంత మాత్రమే కాదు, సింహాసనాసీనుడై ఉన్నటువంటి ప్రభువు. ఆ క్రింద మాట మనం చూసినట్లయితే, నీ రాజదండము న్యాయార్థమైనటువంటి దండం. అంటే న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఆయన రాజదండము న్యాయార్థమైనటువంటి దండము. ఆయన అతి సుందరుడు, ఆయన దయామయుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన న్యాయమైన వాడు. తర్వాత 7వ చరణంలో మనం చూస్తే నీతిని ప్రేమించువాడు. ఆయన ఎవరండి? నీతిని ప్రేమించువాడు. తర్వాత చూస్తే ఆ ప్రక్క మాట భక్తిహీనతను ద్వేషించువాడు. నీతిని ప్రేమించు దేవుడు, భక్తిహీనతను ద్వేషించు దేవుడు. ఆయన అతి సుందరుడు, ఆయన దయామయుడు. తర్వాత ఆయన సింహాసనాసీనుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. తర్వాత ఆయన భక్తిహీనతను ద్వేషించువాడు. మన సౌందర్యమును కోరినటువంటి ప్రభువులో ఇన్ని లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. అతి సుందరుడైనటువంటి ప్రభు. ఈయన ఎంత సుందరుడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత సుందరుడో పరమగీత గ్రంథంలో షోల్లమితి గారు ఆ మాట పలుకుతారు. చూద్దాం, చూడండి. పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. 5వ అధ్యాయం. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి?
ఆయన ఎంత సుందరుడో ఈవిడ వ్రాస్తూ ఉన్నారు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అంత మాత్రమే కాదు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులలో మనల్ని ఐడెంటిఫై చేయగలమా? అంత సుందరమైనటువంటి వారమా మనం? కాదు. ఆయన మాత్రమే 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో చూస్తే అతని తల ఎటువంటిదట? అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. ఆయన యొక్క శిరస్సు గురించి, ఆయన యొక్క వెంట్రుకల గురించి, అలాగనే 12వ వచనంలో మనం చూస్తే అతని నేత్రములు నదీ తీరముల యందు గువ్వల వలె కనబడుచున్నవి. ఆయన శిరస్సు గురించి, ఆయన నేత్రముల గురించి, ఆయన వెంట్రుకల గురించి, అలాగే 13వ వచనంలో 3వ లైన్లో అతని పెదవులు పద్మముల వంటివి. ఇట్లా మనం క్రిందకు చదువుకుంటూ వెళ్తే 14లో అతని కరములో చేతలు, తర్వాత 15వ క్రింద లైన్ మనం చూస్తే అతని కాయము, అతని శరీరం ఎలా ఉందో వర్ణిస్తూ ఉన్నారు. అలాగే 15వ వచనంలో మనం చూస్తే అతని కాళ్ళు ఎంత సౌందర్యమైనవో చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూస్తే అతని నోరు అతి మధురము. ఇట్లా షూలమిత్ గారు ఒక్కొక్క భాగము వర్ణించుకుంటూ ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన ఎంత సుందరుడో, ఆయన ఎంత అందమైన వాడో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీవు అతి సుందరుడువై ఉన్నావు. రెండవ మాట మనం చూసాం కదా, ఆయన దయామయుడు. ఆయన ఎంత దయామయుడు అంటే ఒక్క రాయి కానీ విసిరితే రాళ్ళ కుప్ప ఆమె మీద ఉండేది. ఎవరు ఆవిడ? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. పాపమందు పట్టబడిన స్త్రీని తెచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసు ప్రభు వారు ఆయన దయను ఆమె మీద కురిపించాడు. మీలో పాపము లేనివాడు మొదటగా ఈమె మీద రాయి వేయండి. ఎంత దయామయుడు కదండి. నిజానికి ఆయన మరి ఒక్క రాయి వేస్తే, ధర్మశాస్త్ర ప్రకారం ఒక్క రాయి వేస్తే రాళ్ళ కుప్ప ఆమె మీద ఉండేది, ఆమె చనిపోయేది. కానీ అట్టి మరణం నుండి ఆమెను తప్పించాడు. అంత దయామయుడు. తర్వాత ఆయన ఎంత సింహాసనాసీనుడో మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఆ మాటలు ఆలోచన చేయొచ్చు. ఆయన సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రకాశం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, దేవదూతల సహితం ఆయనను చూడలేని వారిగా కళ్ళు కాళ్ళు కప్పుకుంటూ ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అసలు ఆ మాట అనడానికి కూడా ఎంత ధైర్యం కావాలి కదండి. ఆయన అతి సుందరుడైనటువంటి ఆయన, దయామయుడైనటువంటి ఆయన, న్యాయవంతుడైనటువంటి ఆయన, ఎంత న్యాయము కలిగిన వాడు. యోబు అన్ని శ్రమలు అనుభవించి కూడా చివరికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటంటే ఆయన న్యాయము తప్పనివాడు, ఆయన న్యాయము తప్పనివాడు, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అనేటువంటి సత్యం చివరులుగా ఆయన చనిపోయే రోజు కూడా, చనిపోయే గంటలో కూడా ఎంతమంది ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. పిలాతు భార్య, తర్వాత శతాధిపతి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు కదండి. ఆయన న్యాయమును ప్రేమించువాడు, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఎంత న్యాయవంతుడో, ఎంత నీతిమంతుడో మనం ఆలోచన చేస్తే ఈ ఉదయకాలం ఆయన యొక్క ప్రేమ ఎంతో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతగా ప్రేమించిన దేవుడు భక్తిహీనతను కూడా ఆయన ద్వేషించే దేవుడు. అతి సుందరుడైనటువంటి దేవుడు, దయామయుడైనటువంటి, న్యాయమును నీతిని ప్రేమించే దేవుడు భక్తిహీనతను కూడా ద్వేషించే దేవుడు. మరి ఇలాంటి ప్రభువు నీ సౌందర్యమును కోరాడంటే నీలో ఏముంది? ఏమన్నా ఉందా? ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మానవ హృదయం ఎలాంటిదట? మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధిలో ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అరకాలు మొదలుకొని నడునెత్తి వరకు ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, పచ్చి పుండ్లు, ఆ పుండ్లు తాలూకు స్రవించే రక్తము, చీము, స్రావాలు. ఇలాంటి పాపపు గాయాలతో, పాపపు దెబ్బలతో, పాపపు పచ్చి పుండ్లతో ఉన్నటువంటి మనలను, నిన్ను, నన్ను ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన కోరిన సౌందర్యం ఎటువంటిదంటే పైకి కనిపించే సౌందర్యం కాదు.
ఆయన కోరిన సౌందర్యం ఏంటంటే హృదయం యొక్క అంతరంగం యొక్క సౌందర్యం. మరి అంతరంగంలో సౌందర్యం ఉందా? ఇర్మీయా గ్రంథ ప్రకారం లేదుగా. హృదయము మోసకరమైందిగా. పాపపు గాయాలతో, పాపపు పచ్చి పుండ్లతో ఉన్నాం కదా. మరి ఏం కోరి, ఏమి చూసి, ఏమి ఆశించి ఆయన మన సౌందర్యాన్ని కోరి ఉంటాడు? ఏమీ లేదు. ఆయన యొక్క ప్రేమ మాత్రమే ఈ ఉదయకాలంలో మనల్ని ఈ స్థాయిలో ఉంచగలిగింది. ఆయన కోరిన ప్రభువు అంత మాత్రమే కాదు, కోరి వచ్చిన ప్రభువు. ఆయన కోరి నేను మిమ్మల్ని కోరుకున్నానని వదిలేయలేదు, కానీ ఆ కోరిన ప్రభువు కోరి మన దగ్గరకు వచ్చాడు, మన దాకా వచ్చాడు. అలా రావటాన్ని బట్టే ఈ ఉదయకాలంలో మనం ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఈ విధంగా చేరగలిగాం. అందుకే పౌలు గారు అంటారు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకేం లభించిందంట? పాలిభాగం. ఈ స్వాస్థ్యంలో మనకు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు ఆయన. ఆయన కోరాడు మన సౌందర్యాన్ని. అంత మాత్రమే కాదు, ఆ కోరిన ప్రభు మన కొరకు వచ్చి మనకు ఇలాంటి స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేశాడు. ఆయన కోరిన కోరిక ద్వారా ఆయనకేమన్నా లాభం ఉందంటారా? ఆయనకేమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు కదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు. ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లతో ఉన్నటువంటి మనలను, ఆ గాయాల నుండి మనలను విడిపింపడానికి ఆయన గాయాలను అనుభవించవలసి వచ్చింది. తర్వాత వ్యాధిని అనుభవించిన వానిగా 3వ వచనంలో 53:3 ఆయన వ్యాధిని అనుభవించాడు. పాపపు వ్యాధిని, పాపపు రోగము 4వ వచనంలో మన గాయముల నుండి మనల్ని విడిపించడానికి, పాపపు గాయముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన గాయపరచబడ్డాడు. మన పాప రోగముల నుంచి మనం విడిపించడానికి ఆయన రోగం అనుభవించిన వానిగా ఉన్నాడు. పాపపు వ్యాధి నుండి మనల్ని విడిపించడానికి, ఆ యొక్క గాయముల నుంచి, పచ్చి పుండ్ల అనేటువంటి వ్యాధి నుంచి విడిపించడానికి ఆయన వ్యాధిని అనుభవించవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ద్వేషింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడిగా, వ్యసనాక్రాంతునిగా మారినటువంటి ప్రభువుని మనం చూస్తున్నాం. ఆయన కోరినటువంటి ప్రభువు, కోరి వచ్చినటువంటి ప్రభువు ద్వేషింపబడడం, అతి సుందరుడైనటువంటి 10,000 మంది పురుషులలో గుర్తింపదగినటువంటి గొప్ప సౌందర్యవంతుడైనటువంటి ఆయన తృణీకరింపబడడం, త్రోసివేయబడడం, విసర్జింపబడడం కదండి. ఇట్టి స్వాస్థ్యంలో మనకు పాలిభాగస్తులుగా ఆయన చేశాడంటే ఆయనకేం ఉపయోగం లేదు. ఆయన శరీరం అంతా దెబ్బలే, ఆయన శరీరం అంతా రోగం ఆయన అనుభవించవలసి వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి మన ప్రభువారు మన కొరకు, మన నిమిత్తం వెళ్ళిపోయారు. మనం ఆలోచన చేయాలి. ఆ పాపపు మోసకరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి హృదయాన్ని బాగు చేయటానికి ఆ వ్యాధిని ఆయన అనుభవించిన వానిగా ఉన్నాడు. ఆ వ్యాధిని ఆయన అనుభవించడమే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనంలో నూతనమైనటువంటి హృదయాన్ని ఆయన మనకిచ్చాడు. గాయాలతో, దెబ్బలతో ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించడమే కాదు, మోసకరమైనటువంటి హృదయం నుంచి మనలను విడిపించి, వ్యాధితో నిండినటువంటి హృదయం నుంచి మనలను విడిపించి ఆయన మనకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు. మన హృదయ భారమంతా, పాప భారమంతా ఆయన మీద వేసుకొని ఆ హృదయాన్ని మార్చివేసి నూతనమైనటువంటి హృదయాన్ని మన ప్రభువారు మనకి ఇచ్చారు. ఆ క్రింద మనం చూస్తే నూతన స్వభావాన్ని ఇచ్చాడు. నూతన హృదయమే కాదు, మనలో నూతన స్వభావాన్ని ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు పాప స్వభావం, పాప నైజం, ఇప్పుడు నూతనమైనటువంటి స్వభావం, దేవుని స్వభావం, దేవ స్వభావమందు పాలివారగునట్లని ఉంటుంది పేతురు పత్రికలో. దేవ స్వభావమందు, దేవుని యొక్క స్వభావం మనలోనికి వచ్చింది. ఒకప్పుడు దేవ స్వభావం మనలో లేదు, కానీ ఇప్పుడు మనకి దేవ స్వభావాన్ని ఇచ్చాడు, నూతనమైన హృదయాన్ని ఇచ్చాడు. 27వ వచనంలో మనం చూస్తే ఆత్మను, నూతన ఆత్మని ఇచ్చి, ఇదివరకు దయ్యపు ఆత్మ మనలో ఉంది, అందుకనే దయ్యములాగా దయ్యపు శాస్త్రలతో
దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి మనలో ఆయన ఆత్మని ఇచ్చారు, నూతనమైనటువంటి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతనమైనటువంటి ఆత్మను. అంత మాత్రమే కాదు, ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు. అంటే ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. ఆ మాట అర్థం అది, ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. 29వ వచనంలో మనం చూస్తే మనకు కలిగి ఉన్నటువంటి అపవిత్రతను ఆయన పోగొట్టాడు. నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన ఆత్మని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క వాక్యాన్ని మనకిచ్చారు. ఆయన యొక్క రక్షణను కూడా ఇచ్చినట్లుగా 29వ వచనంలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ఆయన మనల్ని రక్షించినటువంటి దేవునిగా మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 45వ కీర్తనలో ఇందాక మొదటగా మనం చదువుకున్న కీర్తనలో ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఆనంద తైలముతో. ఒకప్పుడు ఇట్టి ఆనందం మనకుందా? ఇట్టి ఆనందం మనకు లేదు. లోకపు ఆనందంలో, ఆ నాశనంలో ఉన్నటువంటి మనలను అటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి ఆయన విడిపించి ఆనంద తైలముతో అభిషేకం. నిజానికి అభిషేకానికి పాత్రులమా మనం? కదా, తృణీకరింపబడవలసిన వారము, త్రోసివేయబడవలసినటువంటి వారము దేవుని చేత, పడవలసినటువంటి వారమైన మనలను ఆనంద తైలముతో అభిషేకించినటువంటి దేవుడు. రోగముతో, పాపముతో ఉన్న హృదయాన్ని తీసివేసి ఆయన నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను, ఆయన వాక్యాన్ని, ఆయన రక్షణను, మనకు కలిగినటువంటి అపవిత్రను పోగొట్టి ఇవన్నీ ఆయన మనకి ఇచ్చాడు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి ఏం చేయాలి? నమస్కరించు. అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినటువంటి దేవునిని ఈ ఉదయకాలం మనం ఏం చేయాలి? ఆయనకి నమస్కరించాలి. నమస్కరింతును, నమస్కరింతును అని పాట రూపంలో పాడడం కాదు, నిజముగా హృదయంలో అట్టి భారం ఉన్నప్పుడు, దేవా నిజమే, ఒకప్పుడు నేను పాపిని, పాప రోగముతో ఉన్న నన్ను మీరు ప్రేమించి ఇట్టి స్థితి నుంచి విడిపించి నా హృదయాన్ని మార్చి నూతన హృదయాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. ఇట్టి మనసుతో ఈ వారమంతా, ఇట్టి హృదయంతో, ఇట్టి ఆలోచనలతో మనం జీవించామా? అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు దేవా, ఈ సంగతి అంతటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం ఏ విధంగా ఉంది? నా హృదయము ఉప్పొంగుతుంది. ఎంతగా ఉప్పొంగుతుందో 42వ కీర్తనలు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, అది తృష్ణగొనుచున్నది. నా దేవుని దగ్గరకు నేను ఎప్పుడు వెళ్తాను? నా ప్రాణమా, నాలో నీ వేళ కృంగి ఉన్నావులే కదా. అలాంటి ఉప్పొంగే హృదయంతో ఈ ఉదయకాలం ఆరాధన చేయడానికి మనం వచ్చామా? అలాంటి ఉప్పొంగే మనసుతో దేవుని ఆరాధించడానికే మనం చేరి వచ్చామా? నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నదంటే, ఆయన ఆరాధించే విషయంలో మన నాలుకలు త్వరగా నా దేవుని, నా ప్రభువుని నేను ఎప్పుడు స్తుతించాలి? మగ్దలేనే మరి ఏ విధంగా ప్రభువుని చూడటానికి, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని చూడడానికి అందరికంటే ముందుగా త్వరపడి పరుగున వెళ్ళి చూచిందో, అలాంటి పరుగు, అలాంటి ఉప్పొంగే మనసు, ఉప్పొంగే హృదయము, అలా త్వరగా వ్రాయువాని కలము వలె మన నాలుకలు. అందుకే హెబ్రీ పత్రికలో జిహ్వా ఫలము ఆయనకు మనము అర్పించదము. ఆ జిహ్వా ఫలం అర్పించడానికి మన నాలుకలు త్వరపడుతున్నాయా, మందంగా ఉన్నాయా? ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఈ రాజు నీ ప్రభువు, అతని నీ సౌందర్యమును కోరినవాడు. మన సౌందర్యమును కోరినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవటానికి చేరి ఉన్నాం. అలాంటి మనసుతో దేవుని సన్నిధిలో మనం ఆయనను ఆరాధన చేద్దాం. అలాగూ చేయట్లో పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నడిపించునుగా.